డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో రాణించాలనుకునే వారికి ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణాలు. మొదటిది ఓపిక మరియు పట్టుదల. డైరెక్ట్ సెల్లింగ్ లో రాత్రికి రాత్రే లక్షాధికారులు అయిపోవడం సాధ్యం కాదు. మొదట్లో చాలా మంది దీన్ని నెగిటివ్ గా మాట్లాడతారు, వద్దు అని చెప్తారు. మీరు ఎన్నో రకాల రిజెక్షన్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నిరాశ పడకుండా పనిచేస్తూ ముందుకెళ్ళాలి. రెండోది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు చెప్పే విషయం ఎదుటి వారికి అర్థమయ్యేలా, నమ్మకం కలిగేలా మీరు చెప్పగలగాలి. అవతల వ్యక్తి చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినగలగాలి. వాళ్ళ అవసరాలను ఏంటో మీరు ఓపికగా అడిగి తెలుసుకోవాలి. తర్వాత మీ ప్రొడక్ట్ గురించి గానీ, మీ బిజినెస్ ప్లాన్ గురించి గానీ అవతల వ్యక్తులకు అర్థమయ్యేటట్టు స్పష్టంగా వివరించాలి. మూడోది నేర్చుకునే తత్వం. దీన్నే లెర్నింగ్ యాటిట్యూడ్ అంటారు. మార్కెట్ రోజు మారుతూ ఉంటది. కొత్త కొత్త టెక్నిక్స్ వస్తూ ఉంటాయి. నాకు అన్నీ తెలుసు అనుకోకుండా సీనియర్స్ దగ్గర ట్రైనింగ్ క్లాసుల్లో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. నాలుగోది నిజాయితీ, ఇంటిగ్రిటీ, హానెస్టీ. అబద్ధాలు చెప్పి ప్రొడక్ట్ అమ్మకూడదు. ప్రొడక్ట్ వల్ల కలిగే లాభాలను మాత్రమే చెప్పాలి. మీ మీద నమ్మకం కలిగితేనే జనం మీతో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలంటే నిజాయితీ చాలా ముఖ్యం. ఐదోది సెల్ఫ్ మోటివేషన్. ఈ బిజినెస్ లో మీకు బాస్ ఉండరు, మీరే బాస్. కాబట్టి ఎవరో వచ్చి పని చేయమని చెప్పే వరకు ఆగకుండా మీ అంతటా మీరే మీ గోల్ పెట్టుకొని క్రమశిక్షణతో పని చేయాలి. ఆరోది రిలేషన్షిప్ బిల్డింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే కేవలం వస్తువులు అమ్మడం కాదు, మనుషులతో సంబంధాలు పెట్టుకోవటం. మీ టీం సభ్యులతో మరియు కస్టమర్లతో ఒక మంచి స్నేహపూర్వక సంబంధాన్ని మీరు కలిగి ఉండాలి. ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం మీరు పనిచేస్తూ ముందుకెళ్ళాలి. దీనికోసం పాజిటివ్ థింకింగ్, ప్రొడక్ట్ గురించి పూర్తి నాలెడ్జ్, లీడర్షిప్ స్కిల్స్ అండ్ టైమింగ్ ఫాలో చేస్తూ ఆన్ టైం మీ టీమ్ ని, మీ కస్టమర్స్ ని ఫాలో చేసుకుంటూ మీరు ముందుకెళ్తే ఈజీగా మీరు ఈ బిజినెస్ లో ఒక పెద్ద సక్సెస్ ని చేరుకోవచ్చు.